For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నేను జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర వ్యామిశ్రేణ కేఫ్ అండ్ రెస్టారెంట్ లో ఉన్నా. సో మరి లోపలికి వెళ్ళేసి ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం వ్యామిశ్రేణలో ప్రైవేట్ డైనింగ్ లోకి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, 15 to 20 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఫ్యామిలీ పార్టీస్, కిట్టి పార్టీస్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ బర్త్డే పార్టీస్ అన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ స్క్రీనింగ్ చూసుకుంటూ, ఫుడ్ తింటూ, కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయడానికి వ్యామిశ్రేణ అనేది ద బెస్ట్ ప్లేస్. సో ఇక్కడ నుంచి అయితే బాల్కనీ కనిపిస్తుంది. సో బయట ఎలా ఉందో కూడా అట్మాస్ఫియర్ మనం చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ బాల్కనీ చాలా బాగుందండి. ఎదురుగా ఈ గ్రీనరీ అండ్ ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. సో బాల్కనీలో నుంచి చూస్తుంటే వ్యూ అనేది చాలా అందంగా ఉంది. ఈ గ్రీనరీ అంతా కూడా చాలా మందికి ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, పిల్లలకు కానీ అండ్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ రావడానికి కానీ. ఇక్కడ నుంచి చూడటానికి చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడు నేను వ్యామిశ్రేణలో కాఫీ షాప్లోకి వచ్చాను. సో నేనైతే క్యాపుచినో ఆర్డర్ చేసుకున్నాను. కాఫీ ఎలా ఉందో చూద్దాం. ఏదో చెప్పాలని కాకుండా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, వెరీ నైస్. సో వ్యామిశ్రేణలో అయితే ఇది డెఫినెట్ గా ట్రై చేయాల్సిన డిష్ అండి. సో ఈ డిష్ నేమ్ వచ్చేసి చికెన్ 65 సిజ్లర్. ఇక్కడ చికెన్ 65 అండ్ మధ్యలో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇక్కడ రైస్. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో వీటి మధ్యలో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చినాయండి. అండ్ ఈ డిష్ అయితే చాలా వెరైటీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో వ్యామిశ్రేణలో అయితే ఇది డెఫినెట్ గా ట్రై చేయాల్సిన డిష్ అండి. ఇక్కడ చికెన్ 65 అండ్ మధ్యలో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇక్కడ రైస్. చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్, తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్. సో ఈ డిష్ వచ్చేసి గ్రిల్ చికెన్ విత్ హెర్బ్ రైస్. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. రియలీ ఇట్స్ వెరీ గుడ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అంటే చికెన్తో పాటు హెడ్ రైస్ వచ్చింది కాబట్టి ఇదంతా చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో తప్పకుండా మీరైతే ఈ డిష్ ట్రై చేయాల్సిన డిష్. సో ఈ డిష్ నేమ్ వచ్చేసి తంగిడి కబాబ్. సో ఇది ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి టేస్ట్. ఇదైతే కబాబ్స్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్ గా ట్రై చేయాల్సిన డిష్. సో ఈ డిష్ నేమ్ వచ్చేసి చికెన్ రాపిడో ప్రాన్స్. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. రెగ్యులర్ ఫుడ్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, సో స్పెషల్ గా ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు విజిట్ చేయాలి ఈ రెస్టారెంట్ ని. అండ్ లోపల అంబియన్స్, సీటింగ్ అంతా కూడా చూసారు, చాలా బాగుంది కదా. సో ఈ డిష్ కూడా చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంది అండ్ కొంచెం స్వీట్ గా కూడా ఉంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ డిష్ వచ్చేసి. స్టార్టర్స్ గా ముందు, మెయిన్ కోర్స్ ముందు ఇది మీరు తినాలి అనుకుంటే తప్పకుండా ఈ డిష్ ట్రై చేయండి. సో ఈ వ్యామిశ్రేణలో మేనేజర్ సాయి గారు ఇప్పుడు మనతో ఉన్నారు.
మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. సో ఈ వ్యామి శ్రేణ రెస్టారెంట్ నేమ్ అనేది చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. ఈ నేమ్ పెట్టాలని థాట్ ఎలా వచ్చిందండి? ఇది వచ్చేసి ఒక యూనిక్ భగవద్గీతను నుంచి తీసుకున్నది మ్యామ్. వ్యామి అనేది వచ్చేసి మీనింగ్ వచ్చేసి విజయం అండ్ శ్రేణ మీనింగ్ వచ్చేసి పరపర. ఒక భగవద్గీతలోని ఒక చిన్న లైన్ నుంచి తీసుకున్న వర్డ్ మ్యామ్ ఇది. ఓకే, చాలా బాగుందండి నేమ్. సో ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి? ఫేమస్ ఫుడ్ వచ్చేసి మా దాంట్లో స్పెషాలిటీ వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ మ్యామ్. సౌత్ ఇండియన్ లో వచ్చేసి నెల్లూరి నాటు కోడి వేపుడు, ఇట్లా సౌత్ ఇండియన్ ఫుడ్ ఇది చాలా బాగుంటది. అండ్ పులావ్ సార్ చాలా బెటర్. సో ఏ డేస్ లో ఎక్కువ క్రౌడ్ ఉంటారండి? Weekdays. మార్నింగ్ ఎక్కువ వస్తారా, ఈవినింగ్? ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మ్యామ్. మనం డైరెక్ట్ గెస్ట్ వచ్చి కూడా కిచెన్ లో చూసుకోవచ్చు. ఓకే అండ్ వీ హావ్ లాట్ ఆఫ్ ఓపెన్ ఏరియా. ఓకే సో వీకెండ్స్ లో చాలా గెస్ట్లు వస్తుంటారు అండ్ ఈవినింగ్ టైంలో చాలా మంది వస్తుంటారు. అండ్ వీ హ్యావ్ ఏ లైవ్ థియేటర్. సో చాలా గెస్ట్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ టైమింగ్స్? మార్నింగ్ 10:30 11 నుంచి ఓపెన్ ఉంటుంది మ్యామ్. నైట్ 11 o'clock ప్లీజ్ క్లోజింగ్. నైట్ 11 వరకు ఉంటుంది. సో అంటే ఎక్కువగా ఏ డేస్ లో ఎక్కువ వస్తుంటారు? వీకెండ్స్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ ఫ్రైడే సాటర్డే చాలా బిజీగా ఉంటుంది. సో ఇక్కడ మేము ప్రైవేట్ డైనింగ్ లో చూసాము, 15 to 20 మెంబర్స్ కూర్చొని స్క్రీనింగ్ కూడా ఉంది. సో ఇక్కడ కిట్టి పార్టీస్ అలాంటివి కూడా. కిడ్డీ పార్టీస్ అండ్ బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ అండ్ 20 members కి లాట్ ఆఫ్ చిన్న ఒక మనకు మినీ థియేటర్ లెక్క చిన్న రూమ్ ఉంది. ప్రైవేట్ పార్టీస్ ఆల్సో చేసుకోవచ్చు. సో ముందుగా అపాయింట్మెంట్ ఎస్ మ్యామ్. మనకి బుకింగ్స్ అని వచ్చేసి జొమాటో, స్విగ్గీలో బుకింగ్స్ కూడా రెడీగా ఉంటాయి, అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయండి వ్యామి శ్రేణ? లేదు మ్యామ్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్రాంచెస్. ఓకే, దాని తర్వాత ఫ్రాంచైస్ అయితే ఏం అనుకోవట్లేదు ప్రెసెంట్. సో ఓన్లీ సౌత్ ఇండియన్ ఇక్కడ? ఎస్ మ్యామ్, సౌత్ ఇండియన్ ఇస్ అంటే అన్ని రన్ అవుతాయి, బట్ సౌత్ ఇండియన్ ఇస్ అ స్పెషాలిటీ. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో మీరు ఒకవేళ బ్రాంచెస్ పెట్టాలనుకుంటే హైదరాబాద్ లోనే పెట్టాలని థాట్ లో ఉన్నారా, లేదా వేరే వేరే ఏరియాస్ లో? దాని గురించి ప్రెసెంట్ అయితే మా డైరెక్టర్ గారు ఏం థింక్ చేయట్లేదు. ఫస్ట్ ఇదైతే చాలా బాగా డెవలప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. సో ఇదైతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది? ఎస్ మ్యామ్, చాలా బాగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, సో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా, ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలన్నా ద బెస్ట్ ప్లేస్ వ్యామి శ్రేణి. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది అండ్ ఫ్రెండ్స్ కి కానీ కపుల్స్ కి కానీ చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది ఈ ప్లేస్. సో ఫుడ్ అనే కాదు, ఇక్కడ కాఫీ లవర్స్, ఎస్పెషల్లీ కాఫీ లవర్స్ కూడా ఇక్కడ వచ్చి కొంచెం సేపు ఈవినింగ్ వచ్చి అలా చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ చెట్లు, ఆ పైన మనం ప్రైవేట్ డైనింగ్ చూపించాము అండ్ ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనం ఈవినింగ్స్ రావడానికి ఈ ప్లేస్ అయితే చాలా ద బెస్ట్ ప్లేస్.